ఏదైతే నిన్న బ్రాహ్మణులంతా కలిసికట్టుగా కూడా వాళ్ళ కుల సంఘ పెద్దలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న పండితులు కావచ్చు, నిన్న ఎంఆర్పిఎస్కి సంబంధించి మందకృష్ణ మాదిగ గారు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళ అనుచరులకు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆ వ్యాఖ్యలకు స్పందించిన ఈరోజు ఎంఆర్పిఎస్ అనుచరులు ఎవరైతే ఉన్నారో మందకృష్ణ గారి అనుచరులు నరేష్ గారు, ఒక్కసారి వారితో మాట్లాడదాము. అసలు బ్రాహ్మణులు ఇలా మాట్లాడడం కరెక్టా లేదా అని కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నిన్న అలా మాటలు మాట్లాడడం, అసలు పూజారులే అయితే మీకేంటి, మేము చేస్తుంది మీరు చేస్తున్నారా అని చెప్పేసిగా మాట్లాడుతున్నారు, ఏమంటారు? నేను వాళ్ళకి సూటిగా సూచించేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు అబద్ధాలు అసత్యాలు మాట్లాడడం మానేయాలి. అబద్ధాలు అసత్యాలు మాట్లాడి సమాజాన్ని పక్కదోవ పట్టించే కుట్రలను వాళ్ళు మానుకోవాలి. నిన్న మందకృష్ణ మాదయ్య గారి మీద వారు చేసిన విమర్శలన్నీ పూర్తిగా అబద్ధాలతోని అసత్యాలతో కూడుకున్నటువంటి విమర్శలు. అందులో 1% నిజం కూడా లేదు. నిజానికి వాళ్ళు మందకృష్ణ మాదయ్య గారు మాట్లాడిన విషయాలను పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేయలేదు, అర్థం చేసుకోలేదు, వాటిని గ్రహించడం కూడా గ్రహించలేదు. అందువల్ల విషయ పరిజ్ఞానం లేకుండా వాళ్ళు నిన్న మాట్లాడినట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతుంది. మందకృష్ణ మాదయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు ఏమంటున్నారు అంటే, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ అంటున్నారు, ఆర్టికల్ 25 రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్నారు అంటున్నారు. రాజ్యాంగ రద్దుకు వ్యతిరేకులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది బ్రాహ్మణులే. అందుకే వాళ్ళకి ప్రతి సందర్భంలో రాజ్యాంగ రద్దు మీదనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అందుకే నిన్న అసందర్భంగా దాన్ని ప్రస్తావించి ఆ నెపాన్ని మందకృష్ణ మాదిగ మీద మోపే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. అది సరికాదని మేము సూచిస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారు దళిత క్రైస్తవులకు సంబంధించిన విషయంలో మాట్లాడుతున్న సందర్భంగా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ డిమాండ్ చేయడం జరిగింది. ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి, అది వివక్షతో నిండుకొని ఉన్నాయి, అది దళిత క్రైస్తవుల మీద ఆంక్షలు పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ 1950 ఆర్టికల్ రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ గారు దాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఆ విషయం ఇప్పుడు బ్రాహ్మణ సమాజ పెద్దలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇందులో 1950 రాష్ట్రపతి ఉత్తర్వు రావడం వెనుక బ్రాహ్మణుల కుట్ర ఉందని మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆనాడు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే నాడు ఈ దేశానికి ప్రధానమంత్రి బ్రాహ్మణుగా ఉన్నాడు, అలాగే రాష్ట్రపతి బ్రాహ్మణుడు ఉన్నాడు, అలాగే క్రైస్తవ సమాజం తరపున చర్చల్లో పాల్గొని మాకు రిజర్వేషన్లు వద్దు, మా దళిత క్రైస్తవ రిజర్వేషన్లు వద్దని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు కూడా బ్రాహ్మణుడే ఉన్నాడు. కాబట్టి ఇవాళ బ్రాహ్మణుల కుట్రతో అది వచ్చిందని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఆధారాలతో సహా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. దాని కొనసాగింపుగానే ఆ సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అన్న, ఇదే అంశానికి సంబంధించి కూడా మందకృష్ణ గారికి పద్మశ్రీ, ఒక అజ్ఞానుడికి ఈరోజు పద్మశ్రీ ఇచ్చి మీరు ఈ మాటలు అనిపిస్తున్నారు మాతోనే, అసలు సమంజసమేనా అని చెప్పేసి కూడా అంటున్నారు. అజ్ఞానులు ఎవరో వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటలో సమాజం అంతా గ్రహిస్తున్నది. పద్మశ్రీ అనేది ఎవరి దయాదక్షిణ వల్లనో, ఎవరి ప్రతిపాదనల వల్లనో, ఎవరి సూచన వల్లనో అది రాలేదు. ఈ దేశంలో ప్రజా సంబంధాల విభాగంలో 3 దశాబ్దాల పాటు నిస్వార్థంగా, ఏ పదవి ఆశించకుండా, ఏ అధికారం చేతిలో లేకుండా, సమాజం నుండి తిరిగి ఏం ఆశించకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఎవరున్నారు, కోట్లాది మంది ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఎవరున్నాడు, కోట్లాది మంది ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నాయకుడు ఎవరున్నారని కేంద్ర ప్రభుత్వం పరిశోధిస్తే దేశం మొత్తం మీద వచ్చిన ఒకే ఒక పేరు మందకృష్ణ మాదిగ. అందువల్లనే ప్రజా సంబంధాల విభాగంలో మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ పురస్కారం లభించింది. 3 దశాబ్దాల ఉద్యమం, ఈ 3 దశాబ్దాల ఉద్యమాన్ని కేవలం ఒక మాదిల కోసమే పరిమితం చేయకుండా గుండె జబ్బుల చిన్నారుల కోసం పోరాటం చేయడం, ఆరోగ్యశ్రీ పథకం సాధించడం, వికలాంగుల కోసం పోరాటం చేయడం, వాళ్ళ పెన్షన్లు పెంచేలా చేయడం, వృద్ధులు వితంతుల కోసం పోరాటం చేయడం, వాళ్ళ పెన్షన్లు సాధించే విధంగా చేయడం, మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు సాధించడం, అలాగే ఇవాళ తెల్ల రేషన్ కార్డు ద్వారా పేద ప్రజలందరికీ ఇవాళ 6 కిలోల రేషన్ బియ్యం అందించేలా చేయడం, ఇలాంటి అనేక సాంఘిక కార్యక్రమాలు మందకృష్ణ మాదిగ గారు ఏ పదవి లేకుండా పోరాటాల ద్వారా సాధించి పెట్టిండు. అట్లాంటి ఒక సామాజిక ఉద్యమకారుడు, అట్లాంటి నిస్వార్థమైన ప్రజాసేవకుడు ఈ దేశంలో ఒక మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. కాబట్టి పద్మశ్రీ పురస్కారం మందకృష్ణ మాదిగ గారిని వెతుక్కుంటూ వచ్చింది అనే విషయం మేము గుర్తు చేస్తున్నాం. ఆ విషయాన్ని గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా గుర్తించి, మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో మరుగున పడిపోయినటువంటి ప్రజాసేవకులందరినీ గుర్తించి వారు పద్మశ్రీ ఇచ్చి గౌరవిస్తున్న క్రమంలో భాగంగానే మందకృష్ణ మాదిగ గారు 3 దశాబ్దాలుగా పేద, బడుగు, బలహీన, నిరాధారణకు గురైనటువంటి వర్గాలకు చేసిన సేవను గుర్తించి పద్మశ్రీ పురస్కారం ఇచ్చిందనే విషయం ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ, అట్లాంటి పద్మశ్రీ పురస్కారం ఒక దళిత బిడ్డకు, ఒక మాదిగ బిడ్డకు రావడం, ఒక అట్టడు వర్గాల ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డకు రావడాన్ని బ్రాహ్మణ సమాజం యొక్క పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు, వాళ్ళ అక్కసును వెలగక్కుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు, మీ మనస్తత్వాన్ని ఇకనైనా మార్చుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాను. అన్న, ఇక్కడ మాటకు మా తూటలాగా ఎన్ని రోజులు ఈ ప్రెస్ మీట్లు, ఇటు బ్రాహ్మణులు వర్సెస్ హిందువులు అన్నట్టుగా ఏంటి? బ్రాహ్మణులో పరివర్తన వచ్చేంత వరకు, వాళ్ళ వైఖరి మారేంత వరకు, వాళ్ళు సామాజిక సమానతను అంగీకరించేంత వరకు, వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి అట్టడు కులాల యొక్క అభివృద్ధికి వారు అంగీకారం తెలిపేంత వరకు
ఈ దేశంలో రావాల్సిన సామాజిక సంస్కరణలను వాళ్ళ సమ్మతి వచ్చేంత వరకు ఇవాళ ఈ పోరాటాలన్నీ కొనసాగుతుంటాయి వస్తాయి అనే విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. మేము విధానపరంగా దళిత క్రైస్తవులకు సంబంధించిన హక్కుల మీద మాట్లాడుతున్న క్రమంలో ఇవాళ మందకృష్ణ మాదిగ గారు ఇన్ని అంశాలు లేవనెత్తున్నప్పుడు, ఇన్ని సామాజిక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు, అన్ని వర్గాలు ఆస్వాదిస్తుంటే, అన్ని వర్గాలు ఆహ్వానిస్తుంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎందుకంత కలవరం పుడుతున్నది? టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మేము ఎక్కడ టార్గెట్ చేయట్లేదు. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మేము టార్గెట్ చేస్తున్న ప్రకటన ఒకటి కూడా మందకృష్ణ మాదిగ గారు లేదు. మేము ఒకటి అడుగుతున్నాం, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రావడం వెనుక ప్రధానమంత్రి ఎవరున్నారు, ముఖ్యమంత్రి ఆనాడు, రాష్ట్రపతి ఎవరున్నారు, ఆనాడు క్రైస్తవ సమాజం తరపున చర్చలో పాల్గొన్న వారు ఎవరున్నారు? మీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కదా, మీ కుట్రల వల్లనే కదా ఇది జరుగుతుందని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. దానికి సమాధానం చెప్పాలి దమ్ముంటే వాళ్ళు సమాధానం చెప్తలేరు. సమాధానం చెప్పకపోగా నిందలు మోపే ప్రయత్నం, అబద్ధాలు చెప్పే ప్రయత్నం, సమాధానం పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే, సో ఫైనల్గా సారీ చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పేసి లాస్ట్లో అంటున్నారు, ఏమంటారు చెప్తారా? అది వాళ్ళ భ్రమ, అది వాళ్ళ కళ. మందకృష్ణ మాదిగ గారు సత్యాలు మాట్లాడుతున్నప్పుడు, వాస్తవాలు యథార్థం మాట్లాడుతున్నప్పుడు, ఆధారాలతో మాట్లాడుతున్నప్పుడు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? సమాధానం చెప్పే ఆధారాలు మీ దగ్గర లేవు, సమాధానం చెప్పే శాస్త్రీయ దృక్పథం మీలో లేదు, సమాధానం చెప్పే నిజాయితీ మీలో లేదు. కాబట్టి మీరు మందకృష్ణ మాదిగ లేవనెత్తిన అంశాలకు మీ దగ్గర నిజాయితీ ఉంటే సమాధానం ఇవ్వండి, కానీ సారీ చెప్పడం అనేది మీ అవివేకమైన చర్య. సారీ అడగడం అనేది వాళ్ళు చేసే అతిపెద్ద తప్పు. సారీ ఫైనల్ గా ఇక్కడ కేసు కూడా పెట్టడం జరిగింది కదా కృష్ణ మాదిగ గారి పైన. ఎవరు పెట్టారు? బ్రాహ్మణులు కేసు కూడా పెట్టడం జరిగింది, ఫైల్ చేశాము అని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మరి వాళ్ళు పెట్టిన కేసు అయితే ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. ఆ కేసు వచ్చినాడు దాన్ని పరిశీలించి మేము మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇటు ఆ కేసుకు సంబంధించి కూడా మరి పెట్టారా లేదా అనేది కూడా ఒకవైపు విమర్శగా మారింది. అండ్ ఆల్సో ఇంకో వైపు చూసుకున్నట్లయితే ఏదైతే సారీ అసలు చెప్పేదేలే, మేమెందుకు తగ్గాలి, ఇన్ని రోజులైనా వాళ్ళు నిందలు కావచ్చు, లేకపోతే మాదిగల పైన చేసిన ఇన్ని విమర్శలు కావచ్చు, లేకపోతే కామెంట్లు కావచ్చు, ఇవన్నీ తిరిగి వాళ్ళే సారీ చెప్పాలన్నట్టుగా వాళ్ళు భావిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీడియోస్ అనిల్తో శ్వేతంగా హిట్ టీవీ. సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.